హాయ్ వ్యూయర్స్, సరస్వతి పుష్కరాలకు వచ్చేవారు ఎవరే కానీ పవిత్ర పుణ్య స్నానాన్ని ఆచరించే ముందు ఇలా మగవాళ్ళైతే ఒడ్డు మట్టిని తీసుకొచ్చి ఆడవాళ్ళు పసుపు కుంకుమను ఈ మంత్రం చెప్పి పుష్కరం. ఆ మంత్రం ఏంటంటే పిప్పల్లాదస్య ముత్పన్నే కృత్యే లోక భయంకరి మృత్యుకాంతే మయా దత్త మహారార్థం ప్రకల్పయ. ఈ మంత్రాన్ని చెప్పి మనం నీళ్ళలోకి 3 సార్లు ఒడ్డు మట్టినేసి అప్పుడు నీళ్ళలోకి మనం ప్రవేశించి పుష్కర స్నానాన్ని ఆచరించాలి. ఈ విధంగా మనం చేయనట్లయితే మనం పుష్కర స్నానం చేసిన ఫలితం అంతా కూడా కృత్య అనే రాక్షసికి వెళ్ళిపోతుంది. అది ఎందుకంటే ఈ మంత్రం వెనుకున్న దాని పరమార్థం ఏంటంటే పిప్పలాదస్య అనే ఒక మహాముని తను యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞ గుండంలోంచి కృత్య అనే ఒక భయంకరమైన రాక్షసి ఉద్భవిస్తుంది. తన ఘోరమైన ఆకలి అంటూ అక్కడున్న దేవతలను మునులను అందరినీ తినబోతుంది. అప్పుడు పరమశివుడు చొరవ తీసుకొని ఎవరైతే పుష్కర స్నానాన్ని ఆచరించే ముందు నిన్ను తలుచుకోకుండా స్నానాన్ని ఆచరిస్తారో వారి పుణ్యఫలం చేత నువ్వు ఆకలి తీరుతుందని చెప్తాడు. కాబట్టి అందరూ కూడా ఈ మంత్రం చెప్పాలి. అప్పుడే మనకు పుష్కర స్నానం చేసిన ఫలితం వస్తుంది. లేకపోతే అదంతా కూడా ఆ కృత్య అనే రాక్షసికి చేరుతుంది. అంతేకాకుండా మనం మహాసంకల్పం కూడా చెప్పుకోవాలి. మనం ఎన్నో తప్పులు చేసుంటాం, ఎన్నో దోషాలు మనకు అంటుంటాయి. అవన్నీ కూడాను మనం మహాసంకల్పంలో మనం ఆ రోజు సంవత్సరం తిథి వార నక్షత్రం మీరు ఏ రోజైతే పుష్కర స్నానానికి వెళ్తారో ఆ రోజు తిథి వార నక్షత్రం చెప్పుకొని మాతృనిందన, మాతృదూషణ, పితృనిందన, పితృదూషణ, సోదరి దూషణ, పరస్త్రీ నిందన, పరస్త్రీ దూషణ, వృక్షఖండన. ఒక చెట్టు కొమ్మను మనం తెంపినా కూడా దోషమే అండి. పరస్త్రీ నిందన, వృక్షఖండన, జంతు సంహరణ, మనసుతో కానీ శరీరంతో కానీ తెలిసి కానీ తెలియక కానీ చేసిన సకల తప్పు ఒప్పులన్నీ కూడా పోయే విధంగా మమ జన్మాంతర్కృతం మహాపాప నివారణార్థం సర్వాభిష్ట సిద్ధ్యర్థంచ సరస్వతి తీర్థ పుష్కర కాలే పవిత్ర పుణ్యనది సరస్వతి పుష్కర స్నానం మహం కరిష్యే అని మొక్కు మూసుకొని 3 సార్లు మనం మునిగినట్టయితే పుష్కర స్నానం ఆ ఫలితం అనేది మనకు 100 రెట్లు వస్తుందండి. అందరు కూడాను ఈ విధంగా పుష్కర స్నానాన్ని ఆచరించండి. అంతా మంచి జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. హాయ్ ఫ్రెండ్స్, నా ఆస్తి నా పెరుమాన్లు సమస్త పరివారాయ సర్వమంగళ విగ్రహ స్వరూపంలో స్వామివారికి ఇప్పుడు సరస్వతి పుష్కర స్నానం అనేది చేయించబోతున్నాను. తచ్చంయోరా ప్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తు మానుషేభ్యః ఊర్ధ్వం జిగాదు భేషజం సన్నో అస్తు ద్విపదే శంషదుష్పతి. ఓం శాంతి శాంతి శాంతి.